పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ముఖ్యంగా మెగా వర్సెస్ అల్లుగా మారింది సోషల్ మీడియా వ్యవహారం. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా మెగా కుటుంబానికి సంబంధించి కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ పేరు ప్రస్తావించలేదు. ఫ్రమ్ ద బిగినింగ్ ఎక్కడ మీరు చూసినా, అంటే ఇటు పాట్నాలో కావచ్చు, లేకపోతే ఆ తర్వాత జరిగిన చెన్నైలో కావచ్చు, లేకపోతే ఇటు హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ జరిగిన ఈవెంట్లో కావచ్చు, ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించి పేరు తీసుకురాలేదు. ప్రమోషన్స్లో ఎక్కడా కూడా పేరు ప్రస్తావించలేదు దాదాపుగా. సో ఈ నేపథ్యంలో ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ పేరు ఎత్తరేమో అనుకున్నారు. కానీ ఈరోజు సక్సెస్ మీట్లో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ పేరును తీసుకొచ్చారు. అల్లు అర్జున్ మాట్లాడారు. ఫర్ ది వెరీ ఫస్ట్ టైం ఆయన మాట్లాడిన సందర్భం, అఫ్కోర్స్ ట్విట్టర్లో ఆయన రియాక్ట్ అయ్యారు. టికెట్ల రేట్ల పెంపు విషయంలో ట్వీట్ చేస్తూ ఆయన ట్విట్టర్లో చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. కానీ తన నోటంట పలికిన సందర్భం మాత్రం దాదాపుగా ఎలక్షన్స్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత ఈ రోజే తొలిసారి అని చెప్పుకోవాలి. ఈ రోజే మొదటిసారి. ఏమన్నారు ఇంతకీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో అది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అంటూనే ఆన్ పర్సనల్ నోట్ అంటూ కూడా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా చెప్పడం, ఒక్కసారిగా అక్కడ క్రౌడ్లో మీరు ఆ నాయిస్ చూస్తుంటే కనుక కేరింతలు కొట్టారు, ఈలడేశారు, చప్పట్లు కొట్టిన సందర్భం. ఇంకొకసారి ఆ బయట చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఎవరైనా కనుక ఒకవేళ గమనించకపోయి ఉంటే కనుక ఒకసారి గమనించే ప్రయత్నం చేయండి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్కి థ్యాంక్స్ అంటూనే ఆన్ మై పర్సనల్ నోట్ అంటూ, అంటే వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి ఆ బయట చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ the respected Chief Minister Shri Nara Chandrababu Naidu garu. Thank you very much, sir. Your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇక్కడతోనే మెగా వర్సెస్ అల్లు వ్యవహారం, అంటే మళ్ళీ మెగా వర్సెస్ అల్లు అంశానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక యుద్ధం నడుస్తోంది. మెగా వర్సెస్ అల్లు అంటూ కూడా. సో రెండు కుటుంబాలకు సంబంధించి అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక సోషల్ మీడియా యుద్ధమే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు అల్లు అర్జున్ చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు ఆ యుద్ధానికి తెరపడినట్టేనా, లేకపోతే కేవలం పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడం మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందా? అక్కడ ఇంకెవరి పేరు ప్రస్తావించలేదు. మరీ ముఖ్యంగా ఇటు చిరంజీవి పేరు కావచ్చు, లేకపోతే నాగబాబు పేరు కావచ్చు, లేకపోతే ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి ఇంకెవరి పేరుని ప్రస్తావించలేదు. లేకపోతే ఇంకా ప్రెస్ మీట్లో కావచ్చు, లేకపోతే సక్సెస్ మీట్లో కావచ్చు, మెగా కుటుంబానికి సంబంధించి ఎక్కడా పేరును ప్రస్తావించలేదు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆ పేరును మాత్రమే ప్రస్తావించారు. కేవలం పేరును మాత్రమే పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే మెగా కుటుంబానికి సంబంధించిన వివాదం ఇక క్లోజ్ అయింది అనుకుంటున్నారు? ఒకసారి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఈరోజు సక్సెస్ మీట్లో భాగంగా ఎందుకంటే ప్రమోషన్లోనే మాట్లాడలేదు ఆయన, ఈరోజు సక్సెస్ మీట్లో ఇంకేం మాట్లాడతారు అంటూ ఒక చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదిక చాలా జోరందుకుంది. దాంతోపాటు టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ఆ టికెట్ల రేట్ల పెంపు విషయంలోనే ఇంత గ్రాస్ కలెక్షన్కి వచ్చింది, ఇంత గ్రాస్ కలెక్షన్, మరి ముఖ్యంగా ఇంత అంటే 500 కోట్ల కలెక్షన్ చేసింది అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అది కూడా ఒక కారణం. ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశాన్ని కూడా ఆయన కూడా ప్రస్తావించారు. స్పెషల్ జియో పాస్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే
సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా థ్యాంక్స్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, వీళ్ళిద్దరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకొచ్చారు, థ్యాంక్స్ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఇంట్రెస్టింగ్గా ఆ అంశం అయిన తర్వాత, అంటే ఆ అంశానికి సంబంధించి మాట్లాడిన తర్వాత ఆన్ పర్సనల్ నోట్ అంటూ, అంటే వ్యక్తిగతంగా కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆయన చెప్పిన ఆ లైన్ ఒక్కసారిగా కేరింతలు కొట్టించింది అక్కడ ఉన్న అభిమానుల చేత. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఆయన అన్నమాట నిజమేనా? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే కనుక, ఇంతవరకు మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకుంటారనేది ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎక్కడక్కడ మాట్లాడిన సందర్భం లేదు. మెగా కుటుంబానికి సంబంధించి కావచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు. అఫ్కోర్స్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన అడ్రస్ చేసిన సందర్భాన్ని చూసాం. కానీ ఆన్ పర్సనల్ నోట్ అనేది బహుశా ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఈరోజు మాత్రమే అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో భాగంగా మాట్లాడిన సందర్భం చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఈ నేపథ్యంలో మీరు ఎలా చూస్తారు, యాజ్ అ వ్యూవర్గా ఎలా చూస్తారు? ఇక్కడతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇవే మా సినిమాలు అంటే ఒక పోస్టర్ మనం చూసాం, దాంతోపాటు ఒక ఆడియో కలకలం మనం కూడా చూడడం జరిగింది. అఫ్కోర్స్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆడియోని వినిపించింది, అయితే ఆ ఆడియోని ధృవీకరించలేదు. ఎందుకంటే కనుక ఈ సినిమాను 9 PM షో కావచ్చు, లేకపోతే 1 AM షో, ఆ తర్వాత 4 AM, ఆ తర్వాత 10 PM ఇలా షోస్కి సంబంధించి రికార్డ్ చేస్తాము, సోషల్ మీడియాలో పెట్టేస్తారని ఒక ఆడియో అయితే మాత్రం ప్రచారం చాలా జోరుగా విస్తృతంగా జరిగింది సోషల్ మీడియాలో. కానీ ఆడియోని ఆర్టీవీ ధృవీకరించలేదు, ఇప్పటికీ ధృవీకరించదు ఆ కాన్వర్జేషన్కి సంబంధించి. కానీ అటువంటి కాన్వర్జేషన్స్ జరిగాయి. దాంతోపాటు పోస్టర్లకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది మూవీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, మరి ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అవాయిడ్ చేస్తారు, మెగా ఫ్యాన్స్ వెళ్ళరు, ఇటువంటి చర్చ జరిగింది. కానీ కొంతమంది మెగా అమ్మాయిలకు సంబంధించి కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి ఎక్కడ పూర్తిస్థాయి క్లారిటీ రాపోయినప్పటికీ కూడా ఓకే ఈ వివాదం కొనసాగుతుందేమో, ఎందుకంటే ఎక్కడ కూడా అల్లు అర్జున్ దీనికి సంబంధించి రియాక్ట్ కాలేదు. అది ప్రమోషన్స్లో భాగంగా ఈవెంట్స్లో జరిగింది, బీహార్లో కావచ్చు, లేకపోతే చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరినీ కేరింతలు కొట్టేలా చేసింది. ఎంత మేర కేరింతలు కొట్టించిందంటే ఇంకొకసారి మీకు బయటలో వినిపిస్తాను. ఇందాక మీరు బయటలో వినుంటారు ఆయన మాట్లాడిన మాటలు. ఇంతవరకు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు ఆయన మాట్లాడుతున్నప్పుడు. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తిన తర్వాత ఆయన కూడా ఒక్క నిమిషం అలా సైలెంట్ అయ్యారు ఆ కేరింతలకి. ఏం జరిగింది అక్కడ ఆ సమయంలో, ఎటువంటి హంగామా జరిగింది అక్కడ క్రౌడ్ నుంచి అనేది ఒకసారి మీరే వినే ప్రయత్నం చేయండి. Sir, your love and support has always been there for the film industry. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ on a personal note, Kalyan Babai, thank you so much. Thank you. I am really touched. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మరి ముఖ్యంగా మెగా వర్సెస్ అల్లుగా మారింది సోషల్ మీడియా వ్యవహారం. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా